మీరు చెప్పేదంతా చాలా అద్భుతంగా, చాలా బాగుంది, చాలా పాజిటివ్గా ఉంది. కానీ తెల్లాలిగిస్తే తెలంగాణలో ఏం జరుగుతుంది? ప్రతిపక్షాలని టార్గెట్ చేయటం, గత ముఖ్యమంత్రిని తిట్టడం, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు తిట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, సిట్టులు పెట్టడం, ఎంక్వైరీలు పిలవటం, వీటన్నిటి వల్ల వాళ్ళు మీరు మాకు సహకరించండి, మాకేమైనా ఉంటే సూచనలు చెప్పండి, మీరు కూడా ప్రజల పక్షాన రిప్రజెంట్ చేయండి అని అడుగుతున్నాం. గవర్నమెంట్కి అపోజిషన్ కూడా ఎప్పటికప్పుడు రిప్రజెంట్ చేస్తూనే ఉండాలి. పబ్లిక్ ఇష్యూస్ పైన మీరు చేసినటువంటి వాటిని మేము కూడా ఎగ్జామిన్ చేస్తూనే ఉండాలి. అది చేయమన్నాం. సహకరించమని లేదా మాకేదో మేము చేసే పనులకు మీరు అందరూ వచ్చి మద్దతు ఇవ్వని నేను చెప్పట్లేదు. బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు రిప్రజెంట్. మీరు తెలంగాణలో ఒక రివెంజ్ పాలిటిక్స్ నో విండిక్టివ్ పాలిటిక్స్ కానీ వి స్ట్రాంగ్లీ బిలీవ్ నో వీ డోంట్ రిసార్ట్ టు దట్ ఎట్ ఆల్. మరి మీరు వేసిన సిట్టులు పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం విండిక్టివ్ పాలిటిక్స్ కానీ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయటం కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో చేయమో నమ్మం కూడా. ఎందుకంటే మేము పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని నమ్మటం ఒకటే కాకుండా రాజకీయ పార్టీ ఉదాహరణకి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ లేకపోతే మిగతా రాజకీయ మేము ప్రత్యర్థులుగానే చూస్తాం. రాజకీయ ప్రత్యర్థులే కానీ రాజకీయ శత్రువులు మాత్రం కాదండి. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. వీఆర్ నాట్ ఎనిమీస్. శత్రువులు వేరు, ప్రత్యర్థులు వేరు. మేము మాకు వైరుధ్యం ఉన్నటువంటి మా భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే చూస్తాం తప్ప కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ మీకు ప్రత్యర్థి శత్రు పార్టీనా? డెఫినెట్గా ప్రత్యర్థులే వాళ్ళు. మేము శత్రువులుగా ఎప్పుడు చూడలేదు. కానీ కేసులు పెట్టడం, సిట్టులు వేయటం, జైలుకు పంపిస్తామని అంటాం, రోజువారీ ఎంక్వైరీలతో వేధింపులు గురుతాం, లీగల్ నోటీసులు ఇచ్చుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా తెలంగాణ. ప్రభుత్వ పరంగా జరిగినటువంటి పొరపాట్ల పరంగా చట్టపరంగా ఏం జరగాలో అది చేస్తున్నాం తప్ప మేము ఇండక్టివ్ పాలిటిక్స్ చేసేవాళ్ళం అయితే ఇట్లా ఉండదు కదా. గత ప్రభుత్వం ఆనవాళ్ళన్నీ లేకుండా చేస్తామని చెప్పి మరి అన్ని మార్చేస్తున్నారు కదా. మరి అది విండక్టివ్ కాదు. మేము ఎవరిని విండక్టివ్ పాలిటిక్స్, ఎవరిని వ్యక్తిగతంగా విండక్టివ్గా మేము ఏం చేసామని చెప్పండి. ఉదాహరణకు మీరు ఎంక్వైరీ అంటున్నారు. ఏం ఎంక్వైరీ మీరు ఉదాహరించేది నాకు తెలుసు.